స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమెన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? దేవుని వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ఎందుకంటే మరి తన సన్నిధికి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయనని మరి సెలవిచ్చిన దేవుడు. మరి ఆయన మరి మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు మరి వస్తానని సెలవిచ్చిన దేవుడు. మరి నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని మరి సెలవిచ్చిన దేవుడు గనక మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నానో సరే ఆయన స్తుతించి ఆరాధించి మరి ఆయన సన్నిధిలో గడిపితే మరి మనకి మేలు, క్షేమము, అలాగే నిత్య జీవము అని తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయం 4వ వచనం. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనకు రకరకాలైన సంకెళ్ళు, మరి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, మరి అప్పులు, మరి రకరకాలైన పరిస్థితులు, శోధనలు, నిందలు, అవమానాలు నిందలు, అవమానాలు మరి అనేకమైన సంకెళ్ళు మరి మన చుట్టూ ఆవరించి ఉంటాయి. అయితే మరి వాటి నుండి దేవుడు ఏమంటున్నాడంటే విడిపిస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాతో రమ్ము అంటే మరి దేవుని సన్నిధికి మనం వెళ్ళగలిగితే, ఆయనను ఆశ్రయించగలిగితే, ఆయన శరణజొచ్చి మరి నువ్వు నాకు సహాయం చేయి ప్రభు అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు నాతో వచ్చుట నీకు మంచిదని తోచిన ఎడలా నాతో రమ్ము. ఇంకేమంటే నేను నిన్ను భద్రంగా కాపాడుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపాయాలు, మరి అనేకమైన భయంకరమైన పరిస్థితులు, మరి రకరకాలు, మరి అప్పులు కావచ్చు, మరి వ్యాపారంలో నష్టాలు కావచ్చు, మరి ఆయా రీతిలుగా మరి అన్నీ కోల్పోయిన స్థితిలో ఒకవేళ మనం ఉండొచ్చు, మరి అన్నీ పాడైపోయిన స్థితిలో మనం ఉండొచ్చు. అయితే దేవుడు నిన్ను మరలా మరి భద్రపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని, నీ పిల్లల భవిష్యత్తు పాడైపోయి ఉండొచ్చు, నీ కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నమైపోయి ఉండొచ్చు, నీ వ్యాపారాలు మరి డౌన్ఫాల్లో వెళ్తూ ఉండొచ్చు, అలాగే మరి నువ్వు ఊహించింది అనుకున్నది మరి అన్నీ కూడా తారుమారైపోవచ్చు. అయితే ఏమైనాను సరే ఆయనను ఆశ్రయించు, నీవు భద్రంగా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకుని, ప్రభు వాగ్దానం ద్వారా నాతో మాట్లాడో, నిన్నే ఆశ్రయిస్తానని ఒకవేళ మరి ఒక తీర్మానం తీసుకుని మనం ప్రార్థన చేసుకోగలిగితే మరి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది అని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. నాతో రమ్ము ప్రభా, నాతో కూడా నువ్వు రమ్ము, మంచిదని తోచిన ఎడల నాతో కూడా రమ్ము, నేను నిన్ను భద్రంగా కాపాడదని దినం వస్తున్న వాగ్దానం ప్రభా, నీకు స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నా తండ్రి వాగ్దానం నెరవేర్చండి. ప్రతి ఒక్కరిని మీరు భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాను. నాయన, రోగులు ఎవరైనా ఉంటే మీరు వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి, యవనస్తులకు చక్కటి సంబంధాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మా భారతదేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను ప్రభా. భారతదేశం అంతటికి నీ కాపుదల, రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా, మనుషులందరి కోసం ప్రార్థన చేయమన్నా, రాజుల అధికారులు ప్రభా, నాయన మంత్రులు, వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. చక్కటి ఆలోచన చేత నాయన దేశాన్ని, రాష్ట్రాన్ని నడిపించడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి, ఈ దినం నాయన ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని, చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడైండమని ప్రార్థిస్తున్నాం నాయన. చిన్న అధికారి మొదలుగా ఉన్నతమైన అధికారుల వరకు ప్రతి ఒక్కరికి వారున్న నాయన స్థితులు యందు ప్రభా
వారిని భద్రపరచమని కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి నాయన ఈ వర్షాల కారణంగా నా తండ్రి గోదావరి నీరు ఎక్కువ అవుతుండగా నా తండ్రి ఎవరికి ఎటువంటి అపాయం జరగకుండా నీ కాపుదలను ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించుకున్న బిడ్డలందరికీ క్షేమాన్ని సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయక్రీటం మనం ప్రార్థిస్తూ ఏస్తున్నాం పెట్టి అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమెన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డరా, ప్రభు మరి ఆయన దయాళుడు దయామయుడు కనుక మన అందరినీ అనునిత్యము మనల్ని ప్రేమిస్తూ మనల్ని బలపరుస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ మీరు బలపడుతున్నారని నమ్ముతున్నాను. అలాగే దీన్ని ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపి మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్న దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మరి బహుగా దీవించును గాక, ఆమెన్.